రాజు ఇస్సాకు దగ్గరికి పరిగెత్తినాడంట. ఆ ఊర్లోనికి తరిమిసమన్నాయి. ఇస్సాకు ఆయన సైలెంట్గా వెళ్ళిపోయాడంట. తెల్లవారి అభిమాలేకు రాజు అతని యొక్క పిల్లలకి ఇద్దరు వచ్చి ఇస్సాకు దగ్గరికి వచ్చారు. ఏంటయ్యా నిన్న రాత్రి మనం తరిమేసి ఊరు నుంచి నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, అప్పుడు అభిమాలేకు రాజు అన్నాడంట, నిత్యముగా యెహోవా నీకు తోడైనట్టు మేము చూసినామని. అన్నగారికి దేవుడు తోడుగా లేకపోయింటే ఈ ఏరియాలో ఇంత పెద్ద మందిరము నిర్ణయించడానికి దేవుని కృప తోడు ఉన్నది. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఈ మందిరము అన్ని జనులకు ప్రార్థన మందిరము రాయబడింది. ఆమేన్. ఈ నూతన సంవత్సరములో ఈ మందిరములోనికి అన్ని జనులందరూ వచ్చుదురు గాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. కాబట్టి ఈ మందిరం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అన్నగారి ప్రయాణాల కొరకు దేశ విదేశాలు వెళుతుంటాడు కాబట్టి. అయితే నిందలు వచ్చేది గ్యారంటీ, అవమానం వచ్చేది గ్యారంటీ. కాబట్టి రాళ్ళు వేస్తూ ఉంటారు. ఈరోజు రాళ్ళు అనేది నోటి మాటల ద్వారా రాళ్ళు రుగుతుంటారు. దేవుడు అవి మనకు తగలలేకుండా కాపాడును గాక. దేవుని స్తోత్రములు కలుగును గాక. కాబట్టి ఈ మందిరం ఇంకా గొప్ప ప్రార్థన మందిరముగా, దేవునికి సాక్ష్య మందిరముగా, దేవునికి స్వార్థ మందిరముగా ఉండేటట్లుగా దేవుడి మందిరాన్ని కాపాడి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. కృపా కనికరమైన మా తండ్రి, వందనాలయ్యా, స్తోత్రాలు. సంవత్సరం ఆది నుండి నా తండ్రి, సంవత్సరం అంతం వరకు నా తండ్రి యేసయ్యా మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చావు తండ్రి. నీకు వందనాలు. ఈ దాసుల పట్ల ఎన్నో శ్రమలు, ఎన్నో అడ్డులు, ఎన్నో ఆటంకాలు వచ్చినప్పుడు నా తండ్రి అయ్యా, ఎంతమంది అడ్డు వచ్చినా నీ మందిరాన్ని స్థలమును స్థిరపరచున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అనేక మంది కూడి వచ్చే భాగ్యాన్ని ఈ మందిరాన్ని మీరు ప్రసాదిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి చక్కని సందేశం నాయన వివరించాడు ఈ యొక్క సాయంకాలం. నాయన మాకు ఆరోగ్యం కావాలని, ఆరోగ్యం ఇచ్చినంత సంతోషం ఉండాలని, నిత్య ఆశీర్వాదాలు ఉండాలని, అయా బలం ఉండాలని, ఈ మందిరంలోకి దశభాగాలు మేము తీసుకొని వస్తేనా తండ్రి ఆకాశం వాకులు తెరుస్తానని వాగ్దానాలు చేసినావు ప్రభా. అయ్యా ఇంకా నా తండ్రి మేము గత సంవత్సరం నా తండ్రి అయా మందిరంలోకి నైనా దశభాగాలు తేలాక ఆగిపోయినామేమో తండ్రి. మూయబడిన వాక్యం తండ్రి ఈ నూతన మాసంలో, నూతన సంవత్సరంలో ప్రభా దశమ భాగాలు మేము తీసుకుని వచ్చేదానికి నాయన అయా మమ్మల్ని ఆయన నడిపించుకో. ఆకాశము వాక్యం తెరమని ప్రార్థన చేస్తున్నాను దేవా. సియోను నివాసులారా సంతోషించండి, అయా గంతులు వేయండి, అయా మీ కొట్లు నింపబడతాయని చెప్పావు నాయన. నీకు వందనాలు. క్రొత్త ధాన్యము, క్రొత్త ద్రాక్షరసము మీలో ఉంటుందని చెప్పావు నాయన. వందనాలు. గత సంవత్సరం నా తండ్రి ఏ గొంగల పురుగులైతే, ఏ సీడ పురుగులైతే, ఏ పురుగులైతే నాయన మా జీతాలను, ఫైనాన్స్ నాయన రావాల్సిన రాబడిని నాయన అవి తినివేసాయో. ఈ సంవత్సరం నా తల్లి అవి తిరిగి మాకన్నీ మీరు అనుగ్రహిస్తారని వాగ్దానం చేసిన దేవుడు నాయన. నీకు వందనాలు. నా జనులు ఇక ఎన్నటికీ చిక్కబడరు. ఈ సంవత్సరం నేను వాళ్ళు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు ప్రభు. దాసుడు కుటుంబం పట్ల నా తల్లి, వారి పిల్లల పట్ల స్వామి అయా పరిచర్య పట్ల నా తల్లి, ఒంటరిగా ఇల్లుచున్నప్పుడు నా తండ్రి మీరే తండ్రిగా, అన్నగా, ఆదరణకర్తగా నడిపిస్తారని, ఒకరి తల్లి వాళ్ళని ఆదరించినట్లు ఆదరిస్తారని, యెరూషలేమును ఆదరిస్తారని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో కార్యములు జరుగునుగాక స్వామి. అలా చేయండి, మీరు మహిమ తెచ్చుకుంటారండి. ముందు ప్రతి కార్యక్రమం మీరుండి ప్రభువో మీరు మహిమ తెచ్చుకోమని ప్రతి ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణమా